ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఎలా బయటపడ్డారు అన్న హార్ట్ స్ట్రోక్ నుంచి? అది తట్టుకొని అప్పుడు మొత్తం అంత పెద్ద ఇదైపోయి ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా హెల్ప్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇండస్ట్రీ వాళ్ళ హెల్పా ఎవరు చేయలేదు బాయ్. ఎట్లుంటుందంటే ఎవరైనా పలకరింపు వరకు బాగుంటుంది, పలకరింపు దాటి ఇంకోటి ఉంటుంది ప్రాసెస్. అది కొంచెం చాలా దగ్గర మనుషులే చేస్తారు. ఆ పలకరింపు దాటి ఇంకో ప్రాసెస్ ఏంటంటే నేనున్నాను అనే ధైర్యం ఇవ్వడం అనేది అదొక కైండ్ ఆఫ్ ఇది. అది కాక ఇంకో పద్ధతి ఉంటుంది చూసావా, అక్కడికి ఎవరు రారు. సో నేనేమంటున్నానంటే ఎవరు రారు అన్నాకంటే ఎందుకు రావాలంటున్నా, ఎందుకు రావాలనే డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు సడన్గా నేనే ఉన్నా, నా దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను చెయ్యగలగచ్చు చేయలేకపోవచ్చు. చెయ్యలేని పక్షంలో నేను చేయలేదు అంటే అవతల తప్పు పట్టుకుంటాడు, అలానే నేను తప్పు పట్టినట్టే. సో ఏంటంటే మనం అవతలని తప్పు పట్టే బదులు అట్లీస్ట్ పలకరింపులు అవన్నీ ఉన్నాయనుకో కొంచెం ఓకే, హ్యాపీ ఫీల్ అవుతాం. బేసిక్గా పెద్దగా ఎవరు పలకరించలేదు. కొంతమంది ప్రముఖులు మాత్రం ఫోన్ చేశారు, పెద్దవాళ్ళే ఫోన్ చేసి జాగ్రత్త, బాగానే ఉన్నావు కదా, ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి అని వాళ్ళు చెప్పడం వాళ్ళ బాధ్యత. చెప్తామంతే. నిజంగా ఆన్ స్పాట్కి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఎప్పుడేం చేయడరా, నీ దగ్గర డబ్బులు ఉంటేనే నువ్వు బతుకుతావు, ఇది కలియుగం పాలసీ. నీ దగ్గర డబ్బులు లేకపోతే చచ్చిపో. స్ట్రైట్ పాలసీ. పెద్ద స్టేట్మెంటే, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా. సంపాదించే ఓపికన్నంతసేపు సంపాదించుకో, నీకుగా నీకేదైనా హడులు వస్తుందేమో చెప్పలేనని దాచిపెట్టుకో. అంతేగాని మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో వచ్చి మనకు హెల్ప్ చేస్తాడనేది పచ్చి అబద్ధం. బాగున్నంత వరకే బాగున్నావా అని అడగడం, బాగాలేనప్పుడు బాగున్నావా అని అడిగేవాడు ఉండడు. ఇండస్ట్రీలో మన జనాలకి బయట నుంచి జనాలను చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈడిగేంట్రా ఇండస్ట్రీలో సినిమాల్లో పనిచేస్తున్నాడు బాగానే వస్తాయిలే అనుకుంటాడు. కానీ వాడికి తెలియదు మనకి ఎంత వస్తున్నాయి అనేది, ఎంత చెట్టుకి అంత గాలి. ఇప్పుడు మనం చెప్తామా ఏంటి, రోజుకి 5,000 తీసుకుంటున్నామని చెప్పాం. 15,000 వచ్చినప్పుడు చెప్పామా, 30,000 వచ్చినప్పుడు చెప్పామా? సో ఎవడు మనకి అవతల నుంచి చూసేవాడు ఏమనుకుంటాడంటే వీడికి ఎన్ని లక్షలు వస్తున్నాయి అనుకుంటాడు. కానీ ఆబ్వియస్లీ మనం ఆ మెయింటైన్ చేయకపోతే మనం రేపొద్దున ఇంకోటి పిలవడు. ఆడు పిలవాలంటే మనం మెయింటైన్ చేయాలి. ఈ మెయింటైన్ కోసం మనం ఎన్ని కడుపు కొట్టిన రాత్రులు ఉంటాయి, తిని తినక. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు అయిపోతే మళ్ళీ రేపొద్దునెట్ట. ఇప్పుడు ఏంటంటే జీన్స్ బాగాలేకపోతే చిరిగిపోయిన జీన్స్కి వెళ్తే టోన్ జీన్స్ అంటారు చూసావా, అది స్టైలిష్. కానీ ఆ టోన్ జీన్స్కి ఈ టోన్ జీన్స్ ఎందుకు వేసాడు అనేది తెలియదు. స్టైలిష్ కోసం మనం చింపుకుంటున్నాం, కానీ ఆ చింపుకునే దాని వెనక పెద్ద స్టోరీ ఉంటుంది, అది ప్రపంచంలో ఎవరు చెప్పడు. అలానే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే గాజు వెనక బొమ్మ, వాడు ఎంత అందంగా తయారైతే కింద నుంచి వెళ్ళేవాడు చూసి భలే ఉన్నాడు అంటారు. కానీ ఆ గాజు ముందు ఆ జనాలు చూడడానికి ఈ బొమ్మ దగ్గరికి రావడానికి వెనక ఎన్ని బొమ్మలు వేసుకున్నాడు అనేది వీడికి మాత్రమే తెలుసు. అన్న నీకు చాలా మంది ఫ్రెండ్స్ కదా, పెద్ద బ్యాగ్ ఎక్కువ, చాలా ఎక్కువ మంది, నాకు ఎక్కువ సర్కిల్ ఎక్కువ. ఆ సర్కిల్లో ఎవరు చూడలేదా పోనీ? ఏమని లైక్ ఇలా అన్నకు మనం తోడుండాలి, అన్నకి ఏదో ఒకటి చెయ్యాలి అని అదేంటున్నారు. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఆ టైంకి వచ్చినోడు మనకి హెల్ప్ చేసినోడు చాలా గుడ్ పర్సన్. మనతో పాటు ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అయినా హెల్ప్ చేసేవాడైనా ఏదైనా ఫైనాన్షియల్లీ నో వన్ విల్ హెల్ప్. డబ్బుతోటి ఎవడు నీకు హెల్ప్ చెయ్యడు, ఇది పక్కా రూల్ ఇది. ఎందుకంటే వాడి దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం కంప్లైంట్ చేయడానికి లేదు వాడిని. మన దగ్గర డబ్బులు ఉంటేనే, నేనేమంటానంటే ఆ డబ్బు ఉంటే బతుకు, డబ్బు లేకపోతే చచ్చిపో. అంటే ఇవన్నీ బయట జనాలు మాట్లాడే మాటలుంటాయి, కొన్ని పతివ్రత మాటలంటారు. మనం ప్రేమిస్తే చాలు, ప్రేమ వెనక్కి వస్తుంది, రెస్పెక్ట్ ఇస్తే అవతలుడు మనకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇవన్నీ మన లాంగ్వేజ్లో అద్భుతమైన కబుర్లు అంటారు, అవన్నీ అయ్యే మాటలు.
ప్రతి వాడు నీ చుట్టూ తిరిగే వాడు ఎవడైనా సరే నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉంటారు, నువ్వు బాగాలేకపోతే ఎవరు ఉండరు. నీ ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా రోజు దానికి చికెన్ మటన్ పెడితే నువ్వు డోర్ దిగగానే పరిగెత్తుకొచ్చి మీద ఎక్కుతుంది. ఒక 2 నెలలు పెట్టకు, డోర్ తీస్తే మూల కూర్చొని ఉంటుంది అది, వచ్చాడు బొక్కేయడని తిరుగుతుంది. అయిపోయింది, సింపుల్. అరే నీ కళ్ళ ముందు పెరిగింది అది కుక్క, నువ్వే పెంచావు దాన్ని, అదే పట్టించుకోదు. ఇంకా మిగతా వాళ్ళు మనం ఎక్స్పెక్ట్ చేయడం తప్పు, మనదే తప్పు అంట. మనదే తప్పు. మనిషిని ఎక్కువగా ప్రేమించడం మనదే తప్పు. అతిగా వాడి మీద ఆశ పెంచుకోవడం అదే తప్పు. అది ఎవరైనా సరే ప్రపంచంలో ఈ బెస్ట్ ఫ్రెండు వీళ్ళు లేకపోతే నా జీవితంలో ఇవన్నీ కష్టం రా, అంతే జరగవు. అవి కలికాలంలో అసలు జరగవు. ఇంతకు ముందు ఉన్న 3 కాలాలు బ్రహ్మాండంగా జరిగాయేమో. 4 పాదాల మీద న్యాయం నడిచింది, 2 పాదాలకు వచ్చింది, 3 పాదాల మీద గుర్రం పరిగెత్తింది, అన్నీ బాగుంటాయి. ఈ కలియుగంలో అది జరగదు. కలియుగం ఈజ్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ మనీ. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ లివ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ప్లీజ్ గో హెడ్. అది హెల్లా బెల్లా వెల్లా అనేది. అన్న నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కానీ కొన్ని ఛానల్స్ కానీ నీ మీద చాలా చెత్తగా, చాలా తప్పుడు రాతలు, కొన్ని అతి మించి రాతలు రాయడం జరిగింది. బయటకు వచ్చాక మీరు చూసి దాని మీద ఎప్పుడైనా రియాక్ట్ అవ్వాలి కానీ దాని గురించి మాట్లాడాలి కానీ నీకు ఏమైనా అనిపించిందా? అనిపించలేదా? ఎందుకన్నా? థ్యాంక్స్ చెప్పాలనిపించింది నాకు ఒక్కటి, కానీ చెప్పలేకపోయాను ఎవరికి. అందరు యూట్యూబ్ ఛానల్కి థ్యాంక్స్. ఎందుకన్నా థ్యాంక్స్? కనీసం రాశారు కదా. ఓకే. నేను కొన్ని ఛానల్స్ నేను బయటకు వచ్చిందో చూసా. చంటీకి హార్ట్ అటాక్, చంటీకి బైపాస్ సర్జరీ డైరెక్ట్గా వాడే వచ్చి చేసాడు, ఇట్లా తీసి వైర్లు వేసి వాడే చేసాడు. మనకి ఇక చంటీ లేడా ఇవన్నీ రాశారు బాగానే. ఎవరో బాగా తెలిసిన నీలాంటి ప్రముఖులు కొంతమంది పరిచయం ఉన్నవాళ్ళు కొంచెం డీటెయిల్డ్ మ్యాటర్ రాశారు. ఆబ్వియస్లీ వాడు ఎందుకు రాశాడు అంటే వాడి క్లిక్స్కి వాడికి కావాలి, లేదా వాడి ఛానల్ ఎందుకు చూస్తారు? రేటింగ్ కోసం. ఆ క్లిక్ కొట్టడానికి కదా వాడు పెట్టుకుంది. నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాడు కదా, నేను అలా అయినా వాడికి ఉపయోగపడ్డాక థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ మీ. నేను ఒక హాస్పిటల్లో పడ్డాను అనే విషయం జనాలకు చెప్పారు కదా, థ్యాంక్ యూ సో మచ్. చలాకీ చంటన్ లైఫ్ అయిపోయింది అని కొన్ని ప్రచారాలు చేశారు కొంతమంది. ఎస్, వాళ్ళకి ఇచ్చే మీరు స్టేట్మెంట్? చలాకీ చంటి లైఫ్ అయిపోయింది అనడం కంటే బాగా తెలిసినోడు ఏమంటాడంటే గ్యాప్ ఇచ్చావేంటి అంటాడు. మన వాళ్ళుగా, ఎందుకంటే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. కానీ గ్యాప్ ఇచ్చానా గ్యాప్ ఇచ్చారా అనేది తెలియదు. రైట్, భగవంతుడు సాక్షిగా చెప్తున్నా, నేను తినే తిండి సాక్షిగా, నా ఒంటి మీద ఉండే వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా. నా ఒంటి మీద ఉండే వస్త్రం అనే పదం ఎందుకు మాట్లాడానంటే చూసే ఆడియన్స్లో కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది వస్త్రం అనే పదం ఎందుకు వాడాను. ఓకే, వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు ఈగో ఉందని, నేను షూటింగ్కి వస్తే కొన్ని అడుగుతానని, నా గురించి బ్యాడ్ ప్రొపగాండా చేశారు. నాకు సంబంధం లేని విషయాల్లో నన్ను ఇరికిచ్చి నా కెరియర్లో జరగాల్సిన కొన్ని సంఘటనల్ని ఆపేసి అలా చేసిన ప్రతివాడు నా వస్త్రం మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంతవరకు ప్రపంచంలో నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు, సర్వనాశనం అయిపోతారు ఆ కొడుకులు. ఆడెవడైనా సరే నేల నాకేస్తారు. ఇది నా శాపం, ఇది కడుపు మంటతో చెప్తున్న శాపం ఇది. నాకు ఈగో ఉంది, నేను కొన్ని అడుగుతాను, ఇవన్నీ ప్రొపగాండా చేసి నాకు జరగాల్సినవన్నీ కొన్ని జరగాల్సిన సమయాల్లో ఆగిపోవడానికి, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అలా ఆపడానికి కారణమైన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయిపోవాలని నేను భగవంతుని రోజుకి 100 సార్లు కోరుకుంటాను. ఒట్టేసి శాపం పెడుతున్నా, ఆ భగవంతుడు నేను తినే తిండి మీద ఒట్టు, నేను నమ్మే దేవుళ్ళ మీద ఒట్టు, వాళ్ళు నా వెనకుంటే వాళ్ళు మాత్రం నాశనం అవుతారు. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఎదుటివాడు చెడు కోరుకోకు అని చెప్తారు చూడ, అది తప్పు. ఎందుకు కోరుకోవద్దు?
మనం నాశనం అయిపోయి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు కోరుకోవద్దు అంటారా? దట్స్ ఇట్. నువ్వేమీ భగవంతుడివి కాదు, సామాన్య మానవుడివి. నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు, వాడు కడుపుకు అన్నమే తింటున్నాడు. వాడు నా చెడుని కోరుకున్నప్పుడు నేను వాడి చెడుని ఎందుకు కోరుకోకూడదు? ఇప్పుడు రేపు పొద్దున ఇంటర్వ్యూ బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎలా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే వాడెవడో నీకు తెలుసు, ఎవడైతే కమెంట్ పెడుతున్నాడో. రైట్? నా చెడుని ఎవరు కొడుకున్నాడో నీకు తెలుసు. అలాంటి వాడితో సహా వాడు కూడా నాశనం అయిపోవాలి, సర్వనాశనం అయిపోవాలి. ఎందుకంటే నేను బాగాలేనప్పుడు నువ్వెందుకు బాగుండాలి? సింపుల్ పాలసీ. నేను బాగుంటే నువ్వు బాగుండాలని కోరుకుంటా. నేను నాశనం అయిపోవడానికి కారణం అయినోడు ఎవడైనా నాశనం అయిపోవాలి. అది దట్స్ అ హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ నేచర్. ఇప్పుడు సముద్రంలో ఎక్కువ చెత్తేసి అది రిఫ్లెక్ట్ ఎప్పుడో కొడుతుంది, మొత్తం అందరూ బిస్కెట్ అయిపోతాం. దాని సముద్రం తప్ప కాదుగా, నువ్వు వేసావు చెత్త, అది తిప్పి కొట్టింది. నేనంతే, అని ఆమె చెత్తేసాడు, నేను తిప్పి కొడుతున్నా. భగవంతుని అడుగుకుంటున్నా, వాడు నాశనం అయిపోవాలి, తొందరగా నాశనం చేయరా, అది నేను బతుకుండగానే చూడాలి ఆ నాశనాన్ని. నేను హ్యాపీ. చలాకి చెండి వెండి తెరకి బుల్లి తెరకి గ్యాప్ ఇచ్చారా, వచ్చిందా? లైక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్? అదే చెప్తున్నా మళ్ళీ సేమ్ అదే టాపిక్. సేమ్ టాపిక్. ఓకే ఓకే. మనం ఏదన్నా ఓ సినిమా ఆఫీస్కి వెళ్తే, అవును, అది ఇప్పుడు యాక్చువల్లీ నేను అదే అడగబోతున్నా. లైక్ ఏదైనా మనం సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అని అంటే చాలా ఒక క్వశ్చన్ అది. సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే లేకపోతే కొంచెం సక్సెస్ అవ్వాలంటే సినిమా ఆఫీసులకి వెళ్ళి నాకు సినిమా అవకాశం ఇవ్వండి అని అడగడం కానీ లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండడం కానీ జరిగితేనే వాళ్ళు ఇండస్ట్రీ కొంచెం సక్సెస్ అవుతుంది అంటారు. కానీ చలాకీ చండీకి ఏదో ఈగో అడ్డు పెట్టి కానీ లేకపోతే అడగడు, ఏం చేయడు అనేది ఒక టాక్ ఉంది. అక్కడ ఏంటది? ఈగో అడ్డు టాక్. రైట్? అంటే నీకెవడో చెప్పాడు. అవును. ఇప్పుడు నీకుగా నువ్వు నాతో తిరిగితే నీకు తెలుస్తుంది. అవును. ఇప్పుడు ఎవడో చెప్పిన మాటలు నువ్వు నమ్మి నువ్వు నన్ను అడగకుండా లేదా నువ్వు నా గురించి తెలుసుకోకుండా నువ్వు ఎలా తీసుకున్నావు డెసిషన్? సింపుల్ ఫ్యాక్ట్, సింపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళా, అక్కడ డైరెక్టర్ పరిచయం, డైరెక్టర్ని అడిగా, ఆయన 4 రోజులు డేట్లు ఇచ్చారు మనకి. కో డైరెక్టర్ని పిలిచారు, డేట్లు ఇవ్వండి అన్నాడు. కో డైరెక్టర్ అన్నాడు, నెంబర్ రాసుకున్నాను భయ్యా, మీకు తొందరగా ఫోన్ వస్తుంది. ఇప్పుడు ఈ సినిమా పలానా సినిమా ఆఫీస్ నుంచి నాకు డేట్లు వస్తుందనే ఆశతోటి మనం బతుకుతుంటాం. రైట్? అది రాదు. అది ఎందుకు రాదు అంటే దాని వెనక 100 కారణాలు ఉండొచ్చు. ఎలా అంటే ఆ కో డైరెక్టర్కి నేను పడకపోవచ్చు, లేదా ఇప్పుడు నేనేమంటానంటే నాకు ఈగో అనే టైప్ ఆలోచిస్తే ఆబ్వియస్లీ ఒక ఆర్టిస్ట్ అనేవాడు తలుపు తీయంగానే ఇట్లా ఒంగోని రాలేడు కదా. ఇప్పుడు ఆ ఒంగోని రాకపోవడం కోడైరెక్టర్ నచ్చకపోవచ్చు. నేను కోడైరెక్టర్ అనట్లే, జనరల్గా చుట్టుపక్కల మనిషి, దానిలో ఎవడో ఒకడికి నచ్చకపోవచ్చు. దరిద్రానికి మన టైం స్లాట్ వాడి చేతిలోనే ఉండొచ్చు. వాడికి నచ్చపోక మనని పిలవక మన ప్లేస్లో వేరే వాడిని పెట్టి ఉండొచ్చు. లేదా వాడిని వేరే వాడిని ఎందుకు పెడతాడు? వాడు నచ్చి ఉండొచ్చు. వాడికి మధ్య 100 ట్రాన్సాక్షన్ జరిగి ఉండొచ్చు. ట్రాన్సాక్షన్ ఇన్ ద సెన్స్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదు ఇక్కడ. మన బాధ్యతని మనం వెళ్ళి అడిగాం. అలానే ఒకే ఆఫీసుకి 100 రోజులు తిరగంగా, 100 రోజులు తిరగంగా, 100 రోజులు తిరిగేటప్పటికి 100 రోజులు ఏ ఆఫీస్కి వెళ్తాం? డైరెక్టర్ మనకి మహా క్లోజ్ అన్నప్పుడు వెళ్తాం. ఆ డైరెక్టర్ ఇస్తాడు మనకి ఛాన్స్, ఎందుకంటే మనతో తిరిగాడు, మన గురించి తెలుసు, మనం ఏంటో తెలుసు. కనీసం ఒక డైరెక్టర్ మన మీద గుడ్ ఇంప్రెషన్ ఉందనుకో, అతను కూడా ఇస్తాడు మనకి ఛాన్స్. కో డైరెక్టర్ వచ్చి చెప్పినా ఏదైనా చంటి వద్దండి సతాయిస్తాడండి అదంట ఇదంట అని చెప్పినా కూడా నాకు తెలిసిలేవా డేట్లు అంటాడు. ఎందుకు? అతని గురించి నా గురించి కొద్దిగా గొప్ప అతనికి తెలుసు. ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వాళ్ళకి ఏం తెలుసు? తెలియదు. ఇప్పుడు నేను కనబడింది, ఇప్పుడు నాకంటే ఏజ్ తక్కువ ఉన్నాడు, లేకపోతే నా తర్వాత ఇండస్ట్రీకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఇప్పుడు డైరెక్టర్ అయిపోయి హైలీ టాలెంటెడ్ డైరెక్టర్స్ అయిన తర్వాత అన్న చంటే నా బాగున్నావా అని పలకరించేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేనేమనుకుంటా అంటే 2 సినిమాలు హిట్ కొట్టారు కదా అన్న చంటన్న అనేప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం? భయ్యా ఎలా ఉన్నారంటాం. ఇప్పుడు భయ్యా ఎలా ఉన్నారని మనం పిలిచిన తర్వాత భయ్యా అవసరం లేదన్నా, నన్ను ఏదో పేరుతో నాకున్న పేరుతో పిలువ అంటారు.
అలా కాదు భయ్యా అని లేదు వద్దన్నానా అంటాడు. ఇప్పుడు మనం పేరుతోటి పిలవడం మొదలెట్టాం. ఈ పక్కన ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఈ డైరెక్టర్కి నాకు జరిగిన కాన్వర్జేషన్ వీళ్ళకి తెలియదు. నేను పేరుతో పిలిచిన రావడం వల్ల ఇది ఒక సంఘటన జరిగింది చెప్తున్నా. జరిగింది నేను పేరుతో పిలవడం వల్ల ఈ పక్కన టీం హర్ట్ అయిందంట. అందుకని క్యారెక్టర్ తీసేశారు. ఇంకా గొప్ప విషయం చెప్తా. ఒక డైరెక్టర్ ఒక సినిమాలో కమిట్ అయిన తర్వాత ఒక డైరెక్టర్ ఫాదర్ అక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అతను బోర్డు వేసుకోలేదుగా నేను డైరెక్టర్ ఫాదర్ని అని. మనం వెళ్ళాము నార్మల్గానే ఉన్నాం, ఆ పక్కన నుంచి ఉన్నాం. మనం ఆయన సిగరెట్ తాగుతున్నాడు, నేను సిగరెట్ తాగుతున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఫాదర్ అని మనం తెలిస్తే మనం రెస్పెక్ట్ ఇచ్చి అయ్యో సారీ అంకుల్ అని మనం అటు వెళ్ళిపోతాం, లేదా అసలు అటు సైడే వెళ్ళాం. నా పక్కన నుంచి సిగరెట్ తాగి ఈడేం ఆర్టిస్ట్ క్యారెక్టర్ని తీసేస్తాడు ఎవడైనా. జరిగింది పెద్ద సినిమా ఇది పెద్ద ఇలా చాలా జరిగాయి. నా ఒక్కడికి కాదు, ప్రతి ఆర్టిస్ట్కి జరుగుతాయి. ఇంకా ఏంటంటే భజన కొట్టినంతసేపు నువ్వు ఎన్ని లంగా లఫూట్ పనులు చేసినా యు ఆర్ గ్రేట్. భజన కొట్టకపోయి నువ్వు ఒక్క మంచి పని చేసినా అది వాడికి నచ్చలేదు అనుకోరా, నీ అంత గలీజ్గా ఇంకోలేడు. ఇది ఆర్టిస్ట్ లైఫ్. ఓకే. మూడోది ఏంటంటే అసలు నువ్వు ఎలా ఉండాలంటే ఇక మీరే దిక్కబ్బా, ఇక మీ వల్లే పుట్టుక నాది, నా జీవితం మీ వల్ల నడుస్తుంది అంతే. ఇక అసలు నేను నేల వేస్ట్ నీ నేల. మీరు నన్ను వజ్రంగా తయారు ఈ సినిమాతోటి డైరెక్ట్గా ఈ సినిమాలో క్యారెక్టర్ మీరు ఇవ్వడం వల్లే డైరెక్ట్ నంది ఆస్కర్కి వెళ్ళిపోతాను అన్నట్టుగా డైరెక్టర్తో బిహేవ్ చేయాలి. అప్పుడు నీకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ పడుతుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ని చూసేవారా ఆర్టిస్టులకి అవకాశాలు చూసి ఇవ్వరా అనే క్వశ్చన్ తప్పు అంటున్నా. ఇప్పుడు బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఆయనకంటే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఆయన వచ్చారు. ఆయన తర్వాత చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. ఈయన రన్నింగ్లో ఉన్నారు కాబట్టి ఈయన గ్యాప్ ఇచ్చినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు హైలైట్ అయిపోయారు. రైట్. మళ్ళీ ఆయన ఫామ్లోకి వచ్చారు, మళ్ళీ నడుస్తోంది. అట్లంటే పాత నీరు పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను పాతోడు అనట్లే, నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయింది, దాంట్లో తిప్పి కొడితే 6 ఏళ్ళు పనిచేసి ఉంటాయి ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా, అంతే. మిగతా అంతా జబర్దస్తే. సో ఇప్పుడు ఏమైందంటే మనం మనని చూసే ఇప్పుడు అందరూ నన్ను చంటన్నా అని పిలిస్తే అది ప్రేమ, వాడికి నా మీద ఉన్న ప్రేమ. చంటన్నా అని పిలవడం వాడి బాధ్యత. వాడు ఏం ఫీల్ అవుతాడు, వాడికంటే నేను పెద్దోడిని, నేను ఎరా అబ్బాయి ఎలా ఉన్నావు అని పిలుస్తా, నాకంటే చిన్నోడైతే. నాకంటే పెద్దోడు నేను ఎరా అని ఎలా పిలుస్తా కదా. ఆ ప్రేమ అభిమానాన్ని వాళ్ళు నన్ను చంటన్నా అని పిలుస్తుంటే పక్కోడికి ఏమనిపిస్తుందంటే వీడు చంటి కొంచెం పెద్దోడే అన్న రెస్పెక్ట్ ఇచ్చి వీడు చంటన్నానే పిలవడం మొదలెడతాడు. అలా ఇప్పుడు అతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిచి ఇతను చంటన్నా అని పిలిస్తే అందరూ నన్ను చంటన్నా అని ఎలా పిలుస్తున్నారో అలానే ఒకడు వెళ్ళి ఒక ఆఫీస్లో చంటి టైంకి రాడంట కదా, చంటికి ఈగో ఉందంట కదా అనేది ఒకటి ప్రాసెస్ పెడితే వాడి కిందోడు వీడిని సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తప్పదు. వీడు చెప్పిన మాట సై అనాలి. ఈ సై అనే మాటకి అంట కదా అన్న వ్యక్తి నాతోటి పనిచేయలే, ఈ పక్కన సై అంటున్న మాటోడు నాతోటి పనిచేయలే. పోనీ నాకు క్యారెక్టర్ ఇద్దామనుకున్న డైరెక్టర్ ఉన్నాడు చూసావా, అతనికి నా గురించి తెలియదు. వీళ్ళు ముగ్గురు చెప్పడం వల్ల ఆ డైరెక్టర్ ఇవ్వాలనే ఇది కూడా పోయిందిగా. అలా ఎన్ని సినిమాలు పోయి ఉంటాయి నాకు. అందుకే నన్ను ఇండస్ట్రీ ఆపేసి జబర్దస్త్కి మళ్ళీ వెళ్ళడానికి కారణం అంటే ఒకనొక టైంలో ఇలా నడుస్తుంది, సినిమాల్లోకి వెళ్ళావు, మంచి నడుస్తుంది, సడన్గా సినిమాలు ఆపేసి మళ్ళీ జబర్దస్త్ వైపు తిరిగావు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం అబ్బాయి, అడగడం మన బాధ్యత, లిటరల్గా అడుక్కోవడం మన బాధ్యత. అడిగాము, ఇస్తాను అని వాళ్ళు చెప్పంగానే మనం జబర్దస్త్ మానేసి లేదంటే డైలీ నడిచే రొటీన్ వచ్చే ఖర్చులు మానేసుకొని ఇంట్లో కూర్చోలేంగా. ఇప్పుడు అది నడుస్తోంది కాబట్టి కొంచెం జనాల్లో కనబడుతున్నాం కాబట్టి మనం ఇంకా గుర్తుపెట్టుకుంటారు. ఆ చనువుతోటి మనం ఆఫీస్కి వెళ్ళగలుగుతున్నాం.
ఇప్పుడు అది లేక ఈ సినిమాలే వస్తున్నాయని కూర్చుంటే ఈ సినిమా రాకపోతే అలా రాలేదుగా. అవును. అందరూ ఏమనుకుంటారు, జబర్దస్త్ నడుస్తాం కదా బాగానే సంపాదించుకుంటున్నాడు అంటారు. కానీ జబర్దస్త్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది టీం లీడర్లకి మాత్రమే తెలుసు. వాడికి వచ్చే పేమెంట్ ఎంత, వాడు ఇచ్చే పేమెంట్ ఎంత. చూసేవాడు ఏమనుకుంటాడు, ఏంటి కారులో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా ఈజీ, ఈఎంఐలు కట్టద్దు. ఇల్లు కొనడం చాలా ఈజీ. అంతేగాని ఇప్పుడు ఆ జబర్దస్త్ వస్తుంది కదా అని చెప్పి లైఫ్ని రోడ్డు అలానే బండి మీద వెళ్తూ బతకలేంగా. కొంచెం ఏజ్ పెరిగి మన ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో మనం మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ కోసమే ఆర్టిస్ట్ సగం జీవితం శంకరాగిపోయి కాదని. ఇప్పుడు జబర్దస్త్ మళ్ళీ వెళ్ళే ఆలోచన కానీ లేదు, అవకాశం వచ్చినా లేదు వద్దన్నారు నన్ను. ఎందుకు వద్దన్నారు? ఎందుకు వద్దన్నారు తెలీదు నాకు కూడా. నాకున్న దరిద్రమైన అలవాటు ఏంటంటే ఎవడైనా నన్ను వద్దు అని అంటే ఎందుకో నేను అడగను. అది ఎవడు ఎట్లయినా రాసుకొని దాన్ని. ఒకడు ఈగో అంటాడు, ఒకడు పొగరంటాడు, ఒకడు నానా విధాలు మాట్లాడతారు. నేనేమంటానంటే సెల్ఫ్ అది ఉంటుంది కదా లోపల, రెస్పెక్ట్, అదంటా నేను. ప్రపంచంలో ఎవరికి లేదు ఈగో. అసలు ఈగో లేని జీవరాశి ఈ భూమి మీద ఎవడూ పుట్టలేదు ఇంతవరకు. ఈగో లేని జీవరాశి భూమి మీద ఏ పుట్టగా లేదు. ఏదో ఒక చిన్న దాంట్లో కనిపిస్తుంది ఉంటుంది. మరి వాళ్ళు ఎలా అంటారు నాకు ఈగో ఉందని నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ దగ్గర తప్పు లేనప్పుడు కదా నువ్వు ఎదుటి తప్పు అని చెప్పాలి. నీకు అదంతా నీ ఈగో మీద, అంటే నీ ఈగో అనే టాపిక్ మీద నడుస్తుంది ఇప్పటికీ. నేను ఇందాక చెప్తుంది అదే. నేను ఒంటి మీద వేసుకున్న వస్త్రం మీద ఒట్టేసి చెబుతున్నా, నాకు ఈగో ఉందని ప్రచారం చేసి ఈ ప్రచారం వల్ల నేను నష్టపోయిన ఎంతైతే నష్టపోయానో ఈ నష్టానికి కారణమైన ప్రతి ఒక్కడు నేను నమ్మే భగవంతుడి వల్ల సర్వనాశనం అయిపోవాలి. అది నేను భగవంతుడిని కోరుకునేది. నేను బతికుండగానే అది చూసి చచ్చిపోవాలి. ఇంకో జన్మెత్తి వాడి ఈ పాపం క్యారీ వద్దు. నా కళ్ళ ముందే వాడి నాశనం అయిపోవాలి. ఇండస్ట్రీలో సెంటర్కి శత్రువులు ఉన్నారా? శత్రువులు ఉన్నారా అంటే పబ్లిసిటీ చేసినోడు తెలియాలి. అది నేను ఫ్రెండా శత్రువునా? పబ్లిసిటీ చేసినాడే శత్రువు. దట్స్ ఇట్. ఇప్పుడు నీకు పెద్ద సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇస్తానాడు అబ్బాయి, నువ్వు ఎంత ప్రిపేర్ అవుతారా? నువ్వు రేపు పొద్దున సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తానంటే ఈరోజు రాత్రికి మొత్తం బ్రీఫ్ చేసుకుంటావు. నువ్వు క్వశ్చన్ రాసుకొని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఒకవేళ పొరపాటున మనం ఏమన్నా పదాలు ఏమైనా తేడాలు ఉన్నాయా అని కూడా అనుకొని టక్కున రేపొద్దున ఆ సెలబ్రిటీ రాలేదు, నువ్వేమనుకుంటావు, మిస్ అయిపోయాడు అనుకుంటావు. కానీ నీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ సెలబ్రిటీకి నీతో ఇంటర్వ్యూ చేయించుకోవద్దు అని ఒకటి చెప్పాడు. నీకు ఎవడి మీద కోపం? చెప్పినోడి మీద. అలా ఎలా ఉంటుంది చెప్పినోడి మీద? ఫస్ట్ ఆడు ఎందుకు చెప్పాలి అని ఉంటుంది కదా. ఇప్పుడు సెలబ్రిటీ మీద కాదు కదా కోపం. అంటే నీకు రావాలి ఈ రోజు జరగాల్సిన నీ ఫుడ్, ఈ సెలబ్రిటీ వల్ల నీకు ఇంటర్వ్యూ అయితే ఇది హై రేంజ్కి వెళ్తుంది. అంత పెద్ద సెలబ్రిటీ నువ్వు ఇంటర్వ్యూ చేసావని నీ గురించి జనాల్లో చూస్తారు, రేటింగ్ పెరుగుతుంది, నీకు కాస్త డబ్బు ముడుతుంది. రైట్? ఇప్పుడు చెప్పినోడు ప్రత్యక్షంగా చెప్పాడా? నీ ముందు చెప్పాడా? లేదు. పరోక్షంగా అయితే చేశాడుగా. అంటే నీకు జరగాల్సిన నీ ఫ్యూచర్ టెన్స్లో జరగాల్సిన ఒక అద్భుతమైన కార్యక్రమాలకి అడ్డం పెద్ద అడ్డం వేసాడుగా ఇక్కడ. మరి వాడు బాగుండాలని నువ్వు ఎందుకు కోరుకుంటావు? లేదు. సింపుల్. నీ సహాయం తీసుకున్న వాళ్ళు, నిన్ను వాడుకున్న వాళ్ళు, నీ వల్ల ఎదిగిన వాళ్ళు ఇప్పుడు నిన్ను గుర్తుంచుకున్నారా లేకపోతే నిన్ను మర్చిపోయారా? అది వాళ్ళకి తెలియాలి. ఉన్నారంట కొంతమంది అలా. ఏం మర్చిపోయారా? అంటే నువ్వు నీ సాయం తీసుకున్న వాళ్ళు, ఇండస్ట్రీలో నువ్వు హెల్ప్ చేసిన వాళ్ళు కానీ నువ్వు చేసిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారని విన్నా. ఉన్నారు అనడం కంటే, నేను చేశాను అనడం కంటే వాళ్ళ తెలివితేటలు ఉపయోగించారనడం చాలా మంచి పద్ధతి. ఓకే. ఎందుకంటే గొర్రె కషాయం అని నమ్ముతుంది, తెలివిగలోడు తెలివి లేనోడనే నరుకుతాడు. అవతలోడు నన్ను మోసం చేసి ఎదిగాడు అంటే వాడి తప్పు కాదు, నేను మోసపోయినా నా తప్పు, నాకు సిగ్గుండాలి. అవును, అదే మీరు మనుషుల్ని బాగా నమ్ముతారంట, నమ్మేసి మోసపోతూ ఉంటారంట. కైనా కూడా మీరు మారట్లేదు ఎందుకని? అది తెలియదురా. అది ఏదో చెప్తున్నా చూడు,
ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కొన్ని పద్ధతులు నేర్పిస్తారు ఇంట్లో, దట్ మేబీ క్యారీ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ యువర్ క్యాస్ట్, బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్, నీ స్కూల్, నీ టీచర్స్, నీకుండే పద్ధతి, నువ్వు పెరిగిన వాతావరణం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఇమేజెస్ అన్నీ నీ క్యారీ ఫార్వర్డ్ అయితే నీ శరీరం మీద, నీ బ్రెయిన్ మీద. ఎదుటివాడికి హెల్ప్ చేయి, ఎదుటివాడితో మంచిగా ఉండు, ఎదుటివాడిని నమ్ము, నమ్మకమే నీకు శ్రీరామ రక్ష, ఇవన్నీ స్టోరీలు చెప్పి 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 కొన్ని పుస్తకాలు చిన్నప్పుడు చదవడం వల్ల ఆ దరిద్రాలు కూడా జరిగినాయి. కాబట్టి దానిలో మనం ఏం నేర్చుకున్నాం, ఇవి చాలా మంచిగా ఉండాలి అనడంతో నేను అందరిని నమ్ముతా. ఎవడో ఒకడు స్టార్టింగ్లో బాగానే ఉంటాడు కొన్ని రోజులు, వాడి పని అయిపోయిన తర్వాత కొడతాడు దెబ్బ. ఇప్పుడు వాడు ఎప్పుడు కొడతాడు అని మనం ఈరోజు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? పలానా వాడు మనకి దెబ్బ కొడతాడు, మనం వాడితో ఫ్రెండ్షిప్ చేయం కదా. మనకి చేయాల్సింది ఫ్రెండ్షిప్పే. నాకు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన ఒక అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఉంది. ఎవడైనా ఫ్రెండ్షిప్ చేయి, వాడు గలీజ్గాడే అన్నాడు. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత వాడు గలీజ్గాడని తెలిసింది. వీలైతే మార్చడానికి ప్రయత్నించు, రైట్? వాడు మారట్లేదంటే వదిలే, ఫ్రెండ్షిప్ మానకన్నాడు. అర్థమైందా? సో ఫ్రెండ్షిప్ ఎందుకు మానద్దన్నారు? దాని వెనక 100 రీజన్లు ఉన్నాయి. 100 రీజన్స్, చాలా అంటే చాలా. అది చిన్న స్టేట్మెంట్ కాదు అది యాక్చువల్గా. సో నేను అందరితో ఫ్రెండ్షిప్ చేస్తా. 10 నిమిషాలు ఎవడైనా నాతో మాట్లాడంటే వాడంత బెస్ట్ ఫ్రెండ్ ఇంకో లేడంట. అదొక దరిద్రమైన అలవాటు. నాకు ఏం చేస్తానంటే, వాడికి ఏదైనా కష్టం వస్తే జేబులోంచి తీసి లేలేరే, ఆ లేలేరే అన్నది ఉంది చూసావా, అది కొట్టింది. కొట్టి 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 కొడుతూనే ఉంది. అదేంటంటే అది పుట్టుకతో వచ్చింది కానీ చస్తే కానీ పోదని, అది ఇక మారదు. అది నా జీవితం అంతే. అది నేను అన్నట్టుగా నాకుగా నేను ఇంట్లో కూర్చొని చాలాసార్లు అనుకున్నా, బిగా వద్దురా రే, ఇక చంటిగా రేపటి నుంచి నువ్వు విలన్గా తయారవ్వాలి అని. లేచి స్నానం చేసి బయటికి రాగానే ఎవడైనా వచ్చి అన్న అనగానే పదరా కిందకి వెళ్దాం అయిపోయింది. అది అప్పటికే అంతే. ఆ సోఫాలో కూర్చొని రాత్రి నువ్వు ఎవడో నిన్ను దెబ్బ కొడుతున్నాడు రా, నువ్వెందుకు సైలెంట్గా ఉండాలి, చూసుకుందాం పదా, అంతే. 10 నిమిషాలే ఉంటుంది రే, తర్వాత ఏముండదు. ఫ్యామిలీ ఎలా ఉందన్న? ఇద్దరు పిల్లలు మంచిగా ఉన్నారా? నేను బాగున్నా అంటే ఫ్యామిలీ బాగుంటుంది. బాబు ఏం చదువుతున్నారు అన్న ఇద్దరు? ఒకళ్ళేమో ఫస్ట్ క్లాసు, ఒకళ్ళు యూకేజీ. చిన్నపిల్ల అలరా ఆపిందా? నీకు తెలుసు కదరా, ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళేదే వాళ్ళ కోసం. వాళ్ళు లేకపోతే ఇంటికి ఎందుకు వెళ్తా? కాదన్నా, ఇప్పుడు బిగ్ బాస్ వల్ల నీకు ఏమైనా ఉపయోగపడిందా? లేదు, రూపాయి లేదు. రూపాయి కెరియర్ కానీ ఇక్కడ కాపే టాపిక్. ఎందుకన్నా అక్కడ కాపే అన్నగా ఒకటే ఆన్సర్. నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతా, చెప్తున్నా కదా, కట్ పాస్. దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు అస్సలు. అంటే దాన్ని అంటే లైక్ అదొక పేడకలు అనుకుంటున్నావు. నువ్వు ఎంత అడిగినా అంతే కట్ అంటున్నా కదా, వద్దు. ఈ బుల్లితెర మీద కనిపిస్తూ శ్రీన్ కానీ ఆదిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు. కానీ చెంటన్న లైక్ వాళ్ళకి ఎలా వచ్చాయి, మరి చెంటానికి ఎందుకు రాలేదు? నో ఆన్సర్. అంటే పెద్ద పెద్ద ఛాన్సులు కొడుతున్నారు కదా, లైక్ వాళ్ళు పెద్దవాళ్ళతో మంచిగా లేకపోవడం, లేకపోతే ఏమైనా? నేను మంచిగా లేకపోవడం అంటావా? అదే అయ్యి ఉండొచ్చు అంటున్నా కదా. నాకు ఈగో. అమ్మ మళ్ళీ ఈగో దగ్గరికి వచ్చావు. మరి అదే కదరా, ఫస్ట్ స్టార్ట్ అయింది పబ్లిసిటీ అక్కడి నుంచి. ఇప్పుడు 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది అయ్యా. 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయ్యి 14లో ఎప్పుడో స్టార్ట్ అయింది ఈ ఈగో అనే టాపిక్. అవును అవును, అప్పటి నుంచి ఉంది. 14 నుంచి 24, 10 ఏళ్ళు ఇంకా పోలేదు నా ఈగో అనే టాపిక్. చెట్లో కూడా యాటిట్యూడ్గా ఉంటావు, నేనే ఇది అన్నట్టు ఉంటావు, ఎవరి మాట వినవు, ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు అద్భుతమైన ప్రశ్న అడిగేవాడు చెప్తాయి. ఇప్పుడు నువ్వు ఒక తప్పు చేస్తున్నావు,
అబ్బాయిది తప్పు అని చెప్పలేదనుకో మళ్ళీ నాకు రిపీట్ సిగ్గు లేనట్టు. ఓకే. నేను నీకు చెప్పాననుకో నువ్వు వెళ్ళి ఆడేంటి నాకు చెప్తాడేంటి ఆడి సంగతి స్టేజ్ మీద చూసుకుంటా. ఎవరికి ఉంది ఇగో? స్టేజ్ మీద చూసుకుందాం అన్నాడు. మరి నాకుందంటారేంటి నీకు? అంటే నువ్వు ఎలా జరుగుతుందంటేరా, టీం లీడర్గా నేనుంటే నా కింద పనిచేసే వాళ్ళు స్టేజ్ మీద ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి అన్నది నాకు తెలుస్తుంది. ఇంతవరకు నా స్క్రిప్ట్లో ఏ రోజు కానీ ప్రాక్టీసులు పెట్టలేదు ఎవరికి. పోయి డైలాగ్ ప్రాక్టీస్ చేయి, అది ప్రాక్టీస్ చేయి, ఇది ప్రాక్టీస్ చేయని వేరే టీం లీడర్స్ లాగా. నువ్వు ఏదైనా స్టేజ్ మీద చెప్పే దాన్ని నేను చూసుకుంటా, కౌంటర్ ఇస్తాను నేను, నీకు సపోర్ట్ నేను ఉన్నాను, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేదే చేశా. 4 చప్పట్లు వాళ్ళకి ఎక్కువ పడ్డాయి, నేనేం ఫీల్ అవ్వలే. కానీ ఆ 4 చప్పట్లు ఎక్కువ పడిన తర్వాత వాడేం ఫీల్ అయ్యాడు తెలుసా? చంటి కంటే నేను ఎక్కువ అని ఫీల్ అయ్యాడు. ఎక్కువ అని ఫీల్ అయ్యి వాడు సమయం కోసం చూసి చంటిని ఎక్కడ పడవాలో అక్కడ పొడిచారు. అది నా తప్ప? ఎవరిది తప్పు? తప్పు చేసినాడు ఎవడైనా నేను తప్పు చేశాను అని చెప్తాడా? ఎటు తిరిగి నష్టపోయింది నేనే. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను అదే అంటున్నా, ఈరోజు జ్ఞానోదయంతో చెప్తున్న మాట శాపం అనే మాట ఎందుకు రాగానే ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఇదే. ఓకే. డబ్బులు ఉన్నాయా అన్న ఇప్పుడు నీకు గడవడానికి? లైక్ ఇప్పుడు అవకాశాలు లేవు? ఉన్నాయా? మొత్తం సొంత ఇల్లు, మంచి కారు కొనుక్కున్న సంపాదించుకున్నా? ఉన్నాయి అంతే. ఉన్నాయి హ్యాపీ లైఫ్. ఏంటన్నది ఇలా చెప్పడానికి అర్థం? అరే హ్యాపీ లైఫే బా, హ్యాపీ లైఫ్ బాగానే ఉంది. జబర్దస్త్ బ్యాచ్లో ఒకరికి ఒకరు సాయం చేసుకునే గుణం ఎంత శాతం ఉందనుకుంటున్నావు? ఉన్నదా అసలు? ఉంది, 100% ఉంది. 100%. అయ్యో, ఒకటి కష్టంలో ఉన్నాడంటే మొత్తం జబర్దస్త్ మొత్తం టీం అందరు కలిసి సపోర్ట్ చేస్తారు. రివర్సా? నేను ఏమైనా రివర్స్ ఏమని చెప్పానా? స్ట్రైట్గా చెప్పింది. నువ్వు ఆలోచిస్తున్నావు చూడు, ఏది నిజం ఏది అబద్ధం నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఉందనే చెప్తున్నా అబ్బా, నేను తప్పు చెప్పట్లే. ఉంది 100%. ఒక మనిషికి కష్టం వస్తే జబర్దస్త్ టీం అందరూ కలిసి సపోర్ట్ చేస్తారు, వాడిని నిలబెడతారు, వాడు బాగుంటాడు. ఏట్రా నవ్వుతా పెట్టరా? ఏమన్నారా అని ఆలోచిస్తున్నా. ఉంది, ఇన్నిసార్లు ఉందని చెప్తున్నా కూడా నమ్మకపోతే నా తప్ప? ఏమైనా చెప్పాలనుకుంటున్నావా దాని గురించి? ఏం లేదు, నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఇప్పుడు రాను ఎదుగుతున్న వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? సెంట్ అన్న తరపున ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇండస్ట్రీలో రావాలనుకునేవాడికి డబ్బులు ఉంటే రండి, డబ్బులు లేపుతొద్దు. సీరియస్గా ఉన్న వాళ్ళకి, లైక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న స్టేజెస్లో ఉన్న వాళ్ళకి మనమేవరా చెప్పడానికి? అది చేసుకుంది అది చేసుకుంటారా? మనం వేస్ట్ కాదు, మనమేవరా చెప్పడానికి? మనం ఈగా ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళ ముందు మనం ఈగా, పొద్దింకలు ఉన్నాయి, బల్లులు ఉన్నాయి, వాళ్ళకి అన్నీ తెలుసు. మనం ఎవడు చెప్పు? ఏదో పొరపాటున ఒక 4 రోజుల ముందు ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి అందరూ మనల్ని చంటి అన్నాన్ని పిలిచి రెస్పెక్ట్ ఇస్తున్నారు. కానీ ఇదే చంటి వాళ్ళతో పాటు వచ్చి ఉంటే ఏరా చంటిగా తర్వాత చాలా మంచి పదాలు, పలకరింపులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం నువ్వెవరు అసలు ఎదుటోడికి ఎందుకు సజెషన్ ఇవ్వాలి? అంతే, ఎవ్వరికి ఏం పక్కర్లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు. అన్న ఇప్పుడు ఒకటి ఉందన్న, ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్కి మనం భజన చేస్తేనే ఛాన్సులు వస్తాయి, లేకపోతే లేదు, కెరీర్లో ముందుకు వెళ్ళలేరు అనేది ఒకటి ఉంది. అది నిజమా? అది నిజమా అంటే నాతో ఒక ఆర్టిస్ట్ అన్నాడు, ఇలా చేస్తేనే వస్తాయి. ఒక ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్దోడు, ఓకే డైరెక్ట్గానే అన్నాడు, నువ్వు తప్పదన్నా, నువ్వు ఇలా ఉంటే నడవదు, నువ్వు కొట్టాలి, నువ్వు భజన కొట్టాల్సిందే, కొట్టకపోతే
నడవదు అని అన్నాడు. వాడు బాగున్నాడు, ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్, ఇప్పుడు పెద్దోడు కాబట్టి. అది సందర్భరహితంగా జరిగే సంఘటనలు అది. ఇప్పుడు మనం భజన కొడితేనే మనకి ఛాన్సులు వస్తాయి అనేది ఉంటే, భజన కోసమే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, వాళ్ళకి రాలేదుగా. భజనతో పాటు టాలెంట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 99% నీ టాలెంట్ ఉంటే 1% నీ లక్ కూడా ఉండాలి. నీ 1% లక్కే నీ 99% హార్డ్ వర్క్ని తీసుకెళ్ళి ముందు చూపెడుతుంది. హార్డ్ వర్కే నేను పైకి తీసుకొస్తుంది అంటే, ఈ రోజుల్లో ఓన్లీ హార్డ్ వర్క్ గివ్స్ యువర్ ఎనర్జీ అంటే, నీకంటే రిక్షా వాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, వాడు కోటీశ్వరుడు అవ్వాలిగా. ఎండల్లో వానల్లో తడుచుకుంటూ ఆటో నడుపుతారు, వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలిగా. వాడికంటే గొప్ప హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం. జూనియర్ ఆర్టిస్ట్ నీకంటే కుక్క ఎంత పాపం, ఎట్లా అంటే వాడు తినని తిట్లంటూ ఉండదురా. ఏ బొక్క, నాకు ఇచ్చే డబ్బులకి నేను ఒక కారు, నాకు అసిస్టెంటు, నేను వెళ్తే ఓ నలుగురు రెస్పెక్ట్ ఇచ్చి నాకు టీ ఇచ్చి, నాకే ఇంత బలుపు ఉంటే, నాకంటే కొన్ని వందల సినిమాలు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు, వాడికి ఎంత తెలిసి ఉండాలి, ఎంతమంది డైరెక్టర్ల గురించి తెలిసి ఉండాలి. మరి వాళ్ళకి రాలేదే, వాళ్ళు ఇంకా బాగుండాలి కదా నాకంటే. సో ఏంటంటే యువర్ 1% లక్ మేక్స్ యువర్ 99% హార్డ్ వర్క్. అదే చూపెడుతుంది, 1% చూపెడుతుంది. అది లేకపోతే నువ్వు ఏం చేసినా నడవదు, అంతే. ఈ 1% మీద ప్రపంచం మొత్తం తిరుగుతుంది 1% మీద. ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు చూసావు నువ్వు, భజన కొడితేనే ఉంది అని. నాతోటి ఒక హీరో కూడా అన్నాడు ఈ మాట, హీరోనే అన్నాడు, నువ్వు నాకు నేను అన్న మాటకి నువ్వు సై అనవేంటి అని. ఏం చెప్తారు సై అనవేంటి అంటే, అంటే నీకు ఒక రెస్పెక్ట్ లేదు, నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు. నువ్వు బతకడం కోసం నువ్వు చంపేసుకోవాలి. ఇక అవతలోడు ఏది మాట్లాడినా అడు ఎంత లఫ్ఫుట్గా ఉన్నాడంటే అన్నాడు, ఏందన్నా లఫ్ఫుట్ అనే మాట నీ నోట్లో చెప్పా, ఇప్పుడేమిటి లఫ్ఫుట్, అసలు పదం ఏంటిది, ఎక్కడది, జర్మనీ పదమా అని అడగలేదనుకో, వీడిగాని వీడి ఎక్కువ బలుపునట్టుంది అంటారు. ఇప్పుడు ఈ లఫ్ఫుట్ అనే మాటకే నువ్వు చప్పలు కొట్టాలంటే ఎన్ని మాట్లాడతారు వాళ్ళు, అన్నిటికీ కొట్టాలి నువ్వు చప్పట్లు. అట్లా కొంతమందికి మనం కొట్టలేక, కొట్టడానికి రాక, కొట్ట బుద్ధి కాక కొట్టలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ స్టేజ్లోనే ఉన్నా. నువ్వున్న పొజిషన్కి నార్మల్గా ఒక సినిమాలో ఒక సైడ్ నాకు రోల్ చేస్తే నార్మల్గా ఎంత ఇస్తారన్న? నేనున్న పొజిషన్కి డిపెండ్స్ ఆన్ మూవీ. అరే నేను రెమ్యునరేషన్ విషయంలో ఏ రోజు అడగలే, నాకు ఇంతే కావాలి. అది నేను అలన్న దగ్గర నుంచి నేర్చుకున్నా. మనకు కావాల్సింది సినిమా, వాడు 5 ఇస్తాడా 10 ఇస్తాడా అనే విషయం పక్క పెట్టు, నీకు వర్క్ కావాలి. ఈ వర్క్ వల్ల నలుగురు పరిచయం అవుతారు, ఆ నలుగురు రేపు పొద్దున్న నీకు పనికి వస్తారు. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పనికి వచ్చేవాడే, చెడ్డోడైనా మంచోడైనా. ఆ నలుగురిలో ఎవడో ఒకటి నీకు పనికి వస్తాడు, ఆ నలుగురు పరిచయం అవుతారు నీకు. వాడు 5 ఇస్తాడా 10 ఇస్తాడా అనే విషయం పక్క పెడితే నీకు పని కావాలి కాబట్టి వాడు ఎంత ఇచ్చినా వెళ్ళిపో, డేట్ ఖాళీ ఉంటే. 10 వచ్చే చోట 5 కోసం ఈ 10ని మానుకోమని చెప్పట్లే, 5 ఇచ్చినా వెళ్ళిపోయి చేసుకోవాలి. అది నేను నేర్చుకున్నది. ఇక్కడ వచ్చిన తలగానే పోయింది తెలుసా, 5కి 10కి కూడా చేస్తాను అని చెప్తే నేను 3కే చేస్తా అని చెప్పి ఆర్టిస్టులు ఉన్నారు. ఎందుకు అంటే నాకు 5 ఇవ్వడం అని. ఇది ఎవరు చెప్తారు? ఇందాక నేను చెప్పా కదా, కో డైరెక్టర్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ టీమ్ ఆఫ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళకి 100 ఉండొచ్చు ట్రాన్సాక్షన్, తప్పులేదు, ఏమంటే తప్పు పట్టలేదు. సో వాళ్ళు చెప్పడం వల్ల చంటి గారికి 5 ఎందుకండి, చంటి గారికి 10 ఎందుకండి, మనోడు 7:30కే వస్తా అంటున్నాడు కదా. అందుకేనా అన్న సీనియర్ కమేడియన్లు తక్కువైపోయి జబర్దస్త్ కమేడియన్స్ రావడానికి రీజన్ అదేనా? నువ్వు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయి తెలుసారా, గోడకి మేకు కొట్టేటప్పుడు సుత్తితో కొట్టావా రాయితో కొట్టావా అన్నట్టుంది. ఎటు కొడితే మేకు దిగుతుందా లేదా, ఇది కాన్సెప్ట్.
ప్రొడ్యూసర్ వైజ్గా ఆలోచిస్తే నాకు ఎంత బడ్జెట్లో తక్కువ అవుతుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు. డైరెక్టర్ వైజ్గా ఆలోచిస్తే ఈ క్యారెక్టర్ పలానోడు చేస్తే బాగుండు అని ఆలోచిస్తాడు. కానీ కింద ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ వాడు ఉంటాడు చూసావా, వాడికి ఎంత తక్కువలో ఆర్టిస్ట్ వస్తే బాగుండు అని ఆలోచిస్తాడు. ఈ ముగ్గురులో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్? ఎట్ లాస్ట్ దిగేది సినిమా. సినిమా ఆడియన్స్కి థియేటర్లో అయితే రాయరు కదా, పలానా ఆర్టిస్ట్కి పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ పలానా ఆర్టిస్ట్ చేస్తున్నాడని కింద స్టేట్మెంట్ వెళ్తే జనాలు కూర్చొని చదువుతారా? అయ్యయ్యో సునీల్ గారు ఇంత తీసుకుంటున్నారని గెటప్ సీన్ పెట్టారంట, గెటప్ సీన్ ఇంత తీసుకుంటున్నారని ఆదిని పెట్టారంట, ఈ 2 రోజులే ఆది అంట అని ఈ క్యారెక్టర్ కోసం స్టేట్మెంట్ రాయలేరుగా. అలా మళ్ళీ నేను సీనుని సునీల్ అని ఆది గారిని సీన్ అన్నని వీళ్ళని ఏమన్నా అన్నారు అనుకుంటున్నారు. ఆ ఉద్దేశాలు అది కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. నేను ఒకవేళ మీకు కరెక్ట్ ఏంటి సారీ, ఎందుకన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే వద్దురా. సీను ఫ్యాన్స్ ఉండొచ్చు, సునీల్ ఫ్యాన్స్ ఉండొచ్చు, సునీల్ అన్న ఫ్యాన్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు హర్ట్ అవ్వచ్చు. ఆది గారి ఫ్యాన్స్ ఉండొచ్చు, మళ్ళీ కమెడియన్ ఆది గారి ఫ్యాన్స్, వాడు ఎక్కడో కాపు కాసి నన్ను కొట్టడానికి రెడీగా ఉండొచ్చు. చెప్పలేం. ఎవ్వడు అరే నాన్న వద్దు ప్రశాంతంగా ఉన్నా నన్ను ఉండనండి